మమ్మీ ఏం చేస్తున్నావు? ఉల్లిపాయ పకోడీ వేస్తున్నావా? అంత లేదమ్మా, చేపల కూర. ఎప్పుడు చూసినా చేపలు చేపలు, వేరేదేమైనా చెయ్యము. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. నేను చేపల కూరే వండుతున్నాను, తిను. చాలా బాగుంటుంది. ఇగురు వండుతున్నాను. సర్లే, చేపల్లో ఉన్న వెరైటీస్ ఏమేమి ఉంటాయో చెప్తా. ఏం లేదు, నా స్టైల్లో నేను ఇగురు మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేపల ఇగురు అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు కోసేసుకున్నాను. ఇలాగా పొడవుగా కోసేసుకున్నాను. దీంట్లో ఎలా కోసుకున్నా పర్వాలేదు, ఇగురు అంటుకుంటుంది కాబట్టి ఉల్లిపాయలు అనేవి కనిపించవు. ఇదిగోండి, ఇలా ఇచ్చేసుకోవాలి. ఇది కొత్తిమీర. దీంట్లో ఉల్లిబందు కూడా తీసుకురామన్నాను, ఉల్లిబందు తీసుకురాలేదు, కొత్తిమీరే తీసుకొచ్చు. నువ్వు చేపల కూర వండుతావని నాకు తెలుసు, అందుకని నేను తీసుకురాలా. బాగుంటుంది. ఇదిగో సాల్ట్, టేస్ట్ తగ్గట్టు పసుపు, కారం ఒక గుప్పుడు 2 స్పూన్లు ఉంటుంది అనుకుంటా. చేపల కూరలో కారం స్పైసీగా ఉండాలన్నమాట. ఎల్లుల్లిపాయ, కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అంతా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఈ మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలి. అంతా మిక్సింగ్ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుంటే మసాలాలన్నీ ఒక్కటైపోయి చక్కగా చేప ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి చక్కగా. ఇది కలుపుతుంటేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు నేను చేపలు తెచ్చినా సరే నాకు చేపల కూర వండాలంటే ఎప్పటికప్పుడు కొత్త రెసిపీ లాగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత ఇష్టం అన్నమాట నాకు చేపలు అంటే. మాకు చికెన్ అంటే ఎంత ప్రాణము, మా మమ్మీకి చేపలు అంటే ఎంత ఇష్టం, చాలా ఇష్టం అసలు. ఇలా చేపల కూర వండుకుని చూడండి, టైం కూడా సేవ్ అవుతుంది. చాలా సింపుల్ అనమాట, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇలాగా దీంట్లో ఉల్లిబంద వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. చేపల్లో కానీ రొయ్యల్లో కానీ ఉల్లిబంద అనేది వేస్తే ఆ కూర టేస్టే వేరుగా ఉంటుంది. అబ్బా, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను మామూలు నూనె వేయట్లేదు, పప్పుల నూనె అనమాట. ఇది శనక్కాయ నూనె. ఇది వేస్తే మాత్రం చేపల కూరలోనే వేయాలి. ఇది చాలా బాగుంటుందమ్మా, అసలు మాటల్లో చెప్పలేను. అసలు ఒక 50 గ్రామ్సా కాదు, 100 గ్రామ్స్ వేసాను. చేపల కూరలో నూనె అనేది ఎక్కువగా ఉండాలి, ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. అంతా ఇలా కలిపేసుకున్నాను కదా. దీంట్లో తగినన్ని వాటర్, ఎన్ని వాటర్ వేసుకోవాలంటే 1 గ్లాసున్నర వేసుకుంటే చాలు. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇది మంచి వాసన. పప్పుల నూనె వేయండి, కూరలో చాలా బాగుంటుంది. దీంట్లోనే వేయాలి. మళ్ళీ చికెన్లో మటన్లో వేస్తే అదొక రకమైన వాసన వస్తుంది. చేపల కూరలోనే బాగుంటుంది పప్పుల నూనె. చాలా గిన్నెలో వాటర్ అనమాట. ఈ వాటర్ చాలండి, మనం మూత పెట్టేసుకుంటే చేపల కూర చక్కగా ఎగిరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఎగిరి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఎక్కువ వాటర్ వేసుకుంటే చేప ముక్క చప్పబడిపోతుంది అనమాట. మనం వాటర్ అనేది గ్లాసున్నరే వేసుకోవాలి. వేసేసుకొని ఇక మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత ఇదిగోండి, చేపలు ఎగురు కూర అనమాట. మీద పెడతా, ఇగురు కూర. ఇది వావ్, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చేపల కూర ఇష్టం లేదందా. చూసారా మంచి వాసన. ఇదిగోండి తలకాయ, ఇదిగో చూసారా నేను బారుగా కోసిన ఉల్లిపాయలు. ఇదిగోండి, మనం పేస్ట్ చేయనవసరం లేదండి. నేను కలిపినట్టుగా ఇలా కలిపేసాం అనుకోండి, మన కొత్తిమీర కనిపించదు, ఉల్లిపాయ కూడా కనిపించదు. చక్కగా 1 గ్లాసున్నర నీళ్ళు పోసి మూత పెట్టేస్తే అంతా ఇదిగో ఇగురు అంటే ఇలా ఉంటుందండి. ఇంకొంచెం ఎగిరితే సరిపోతుందండి. చాలా బాగుంది. దీని కాంబినేషన్ గోంగూర అనమాట. చాలా బాగుంటుంది. మేము గోంగూరే దీని కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. కూర ముస్లిమ్స్లో బాగా ఎక్కువగా ఇదే తింటాం అనమాట. పులుసులు అయితే తక్కువగా తింటాము, ఇగురే చాలా బాగా ఇష్టంగా తింటాం. చాలా బాగుంటుంది. దీనికి కొంచెం కింద అడుగంటారనమాట. కూర మాడితే గనక అబ్బా స్మెల్ ఉంటుంది. అబ్బా అసలు చెప్పలేము. అసలు నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. చూసారా, తలకాయ అయితే నా వైపు దీనంగా చూస్తుంది. నన్ను ఎప్పుడు తింటావు అని చెప్పి చూస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఈ వేడివేడి ఉడుకు కూర నుంచి ఈ తలకాయ తీసుకొని తోకేసుకుని తింటాను. చూడండి బాబోయ్, ఆగలేకపోతున్నాను నేను. మా అమ్మ కూడా కూర వండుతుంటే నేను ఇలాగా ఉడుకు కూర తీసుకొని, మా అమ్మమ్మ తిట్టేది ఫ్రెండ్స్, కూర కూడా ఉడకనివ్వాలి ఏంటి తినేస్తున్నావు అని చెప్పాను.
నాకు అంత పిచ్చి ఫ్రెండ్స్ అసలు ఆ చేపల కూర తలకాయ అంటే. తూక తలకాయ తోక. అంటే ఇవి పొట్ట ముక్కలు అయితే కోపించలేదు, మామూలుగా బారు ముక్కలే. ఫ్రై చేస్తా కూడా బాగుంటుంది. నేహ చేపల కూర ఎందుకు అని చెప్పిందా, ఇదిగో చేతికి అంటుకుంటుంది అని చెప్పి స్పూన్ వేసుకుని మెల్లిగా ఇలా ఎలుపులాగా